నమస్తే. మంచు ఇంట్లో మంటల అసలు ఏం జరుగుతా ఉంది? మోహన్ బాబు ఇంట్లో ఎప్పుడు కూడా బయటికి రానటువంటి అంశము ఇవాళ రోడ్డుపైకి వచ్చింది. అది కుటుంబ తగాదాలా లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసా, అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో మోహన్ బాబు గారి అత్యంత సన్నిహితులు చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? మీకు అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు. నేను ఎట్లా చూస్తున్నానంటే అమ్మ, ఒక సెలబ్రిటీ కొడుకు, ఒక స్టారు, వీళ్ళ ఇద్దరి మధ్య క్లాష్ మీడియా అలా చూస్తుంది. నేను అలా చూడలేదు. అదే మీడియాని కోరుకుంటు మీరు ఒక సెలబ్రిటీ కొడుకు, ఆడొక స్టారు, వీళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి కొడుకు మధ్య ఉన్న సమస్యగా చూడండి. ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డడు సవ్యంగా ముందుకెళ్తున్నాడు, ఒక బిడ్డడు అనేక ఎదురు దెబ్బలు తింటున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందంటే, ఏ తండ్రి అయినా, సెలబ్రిటీ కనుక వేరేగా ఉండదు. ఏ తండ్రి అయినా అరే మనం ఇంత సాధించాం, ఇంత సంపాదించాం, ఇంత చేసాం, దాన్ని శుభ్రంగా పెద్ద కొడుకేమో శుభ్రంగా దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ స్టాండర్డ్గా నిలబడుతూ పోతున్నాడు, స్టాండర్డ్గా మెట్టి పైకి వెళ్తున్నాడు. వీడేంట్రా రెండో కొడుకు ఇట్లా అయిపోయాడు, పద్ధతి పోగొట్టుకుంటున్నాడు, వ్యక్తిత్వం పోగొట్టుకుంటున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నాడు, వీడిని ఎట్లాగైనా నయాన భయాన మళ్ళీ మంచి దారికి తీసుకురావాలి అని ఏ తండ్రి తాపత్రపడతాడు. అదే ఇక్కడ జరుగుతుంది. అలా తాపత్రయపడుతున్న తండ్రి, దారి తప్పిన కొడుకు, ఇదే విషయం. ఆ దారి తప్పిన కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలి తాపత్రయపడుతుంది. ఈ గొడవలో జరుగుతుంది. ఇది 4 గోడల మధ్య జరిగి అనేక కుటుంబాలు ఉండేది, ఇది కొత్త కాదు. బైబిల్లోనే దారి తప్పిన కొడుకు కథ ఒకటి ఉంటుంది బైబిల్లోనే. సో ఆ రోజుల్లోనే దారి తప్పిన కొడుకులు అనేది ఉంది. సో దారి తప్పిన కొడుకు దారి తెచ్చుకోవాలనే తండ్రి తపన అనేది అది జరుగుతుంది. ఇది 4 గోడల మధ్య జరగాల్సింది. దురదృష్టవశాత్తు ఆ దారి తప్పిన కొడుకు అవటం వల్ల వాడు తండ్రి వచ్చి మందలిస్తున్న సన్నివేశంలో వాడి తరపున ఉన్నవాడి అసిస్టెంట్లు గబుక్కరు పోలీసులకు ఫోన్ చేయటం, దారి తప్పిన బిడ్డడు కనుక అదే ఆలోచనలు అలాంటివి ఉంటాయి. తప్పని ఫోన్ చేయటం, పోలీసులు రావడం బహిర్గతమైంది. ఇది 4 గోడల మధ్య నీకు నాకు అవసరం లేదు కదా. వాళ్ళ ఆస్తులు పంచుకుంటారో తెంచుకుంటారో, అమ్మ తండ్రి కొడుకు కలిసిపోతారో, కొడుకు తండ్రిని సెటిల్ చేసి పంపించేస్తాడో, అది వాళ్ళ మధ్య విషయం, మనకు అవసరం లేని విషయం. అది ప్రజలకు అవసరం లేని విషయం. నీకు నాకు స్నేహితులుగా నాకు అవసరమేమో కానీ మామూలుగా మీడియాకి అవసరం లేదు. అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమో సంబంధం లేని విషయం. దీన్ని ఇంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీడియా ఏం చేస్తుంది, ఏదో ఆహారం దొరికింది చాలు అన్నట్టు ఇంకా లోతుకెళ్ళిపోయి అసలు వాళ్ళు కలుస్తారా, ఇక కలవరా, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, ఏమవుద్ది, వీళ్ళిద్దరిలో ఇంత దూరం దూరిపోయి. మీడియాకి ఏం అవసరం లేదు, కానీ వారి చిన్న కొడుకు మంచు మనోజే మీడియాని తీసుకొని వెళ్ళాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు సార్. ఇక్కడ మొదట్లో తీసుకెళ్ళలేదు మీడియా. మొదట్లో ఏం లేదు, మీడియా మొదట్లో మామూలుగా మాట్లాడాడు, మాటలో టప్పను కొట్టాడు. కొడితే మోహన్ బాబు కొట్టేటప్పటికి టప్పను వాడు అసిస్టెంట్లు, మనోజ్ అసిస్టెంట్లు పోలీసుకు ఫోన్ చేశారు. అక్కడ బయటకు వచ్చింది. సో అది బయటికి రావడం, వీళ్ళు చేసే తప్పులు బయటకు వచ్చి మీడియాకి తెలిసింది. మీడియాకి తెలిసినప్పుడు మీడియా ఆ వివరాలు కనుక్కొని, వివరాలు తెలుసుకుని ఏంటి అసలు ఈ గొడవ ఏంటి అని అడగచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, విషయం తెలుసుకుని ఏంటంటే గొడవ అని అడగచ్చు. మోహన్ బాబుని అడగచ్చు. లేదు మోహన్ బాబు ఇప్పుడు కాదు, లేదు తర్వాత చెప్తాంటే ఊరుకోవచ్చు. అడిగి తెలుసుకుని వివరాలు రాయాలి. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అసలు మంచు మనోజ్కి అన్యాయం చేశాడు మోహన్ బాబు. ఆస్తులు పంపకం చేయలేదు. ఎవడో ఆస్తులు పంపకం చేసేది? ఎవడ ఆస్తులు అది? మోహన్ బాబు స్వార్జితం. అదేం తాత ముత్తాత తెచ్చిన ముల్లి కాదు. ఎవడు అడగడానికి ఏ హక్కు లేదు. బిడ్డలు కూడా అడిగే హక్కు లేదు, తండ్రి ఇస్తేనే. ఎందుకంటే స్వార్జితం. అతను పంచలేదు, అన్యాయం చేశాడు. అసలు ఏం మాటలు ఇవన్నీ రాసి దాన్ని పొలవలు చేసి ఒక హైప్. సార్, ఇక్కడ మంచు మనోజే మా నాన్నగారి పర్సనల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొట్టించాడు, దాడి చేయించాడు, మా ఇంటికి వచ్చి ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా మాట్లాడి పిటిషన్ కూడా ఇచ్చాడు. చెడిపోయిన అదే చెప్తాను. వాడు చెడబుట్టిన వాడు, తండ్రి కడుపున చెడబుట్టిన వాడు, దారి తప్పుడు మార్గంలోకి వెళ్ళినవాడు. వాడిని సక్రమంగా తీసుకోవాల్సిన అందుకని జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాడు నేను ఎందుకు ఇప్పుడు ఆత్మాభిమానం కోసం చేస్తున్నాను, నేను ఎందుకోసం కాదు. కాలేజీలో జరిగే కాలేజీలో అవకతవకలు ఉంటే నువ్వు లోపల ఇంటి లోపల మాట్లాడతావా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతావా? నువ్వు ఆ కాలేజీకి సంబంధించిన పిల్లాడువా, ఆ యూనివర్సిటీకి సంబంధించిన పిల్లాడువా, లేదా బయటోడువా? నువ్వు ఆ మోహన్ బాబు కొడుకువా కాదా? మోహన్ బాబు యూనివర్సిటీ అది. దాంట్లో ఏదైనా తప్పులు జరుగుతున్నాయంటే నాన్న
ఇది కరెక్ట్ కాదు, నాన్నతో కూతురు, ఆయన కులపతి, మిగతా స్టాఫ్ ఉన్నారు, దానికి ఫైనాన్షియల్ టీం ఉంటుంది, వీళ్ళందరూ కూర్చుని ఈ అవకతవకలు జరుగుతున్నాయి కూర్చుని యూ గాట్ ఎవరీ రైట్, నువ్వు దాంట్లో ఉన్నావు, మాట్లాడచ్చు. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతానంటే నా ఇంటి మీద, నీ ఇంటి మీద నువ్వే రాళ్ళేస్తానంటే ఎవడో ద్వేషం పూరిత వాళ్ళు చేస్తారు. లేనిపోయింది ఆ రోజు ఆ మధ్యలో స్టూడెంట్స్ని గిల్లి స్టూడెంట్స్ని కొడతారు, తిడతారు అన్నీ చెప్పారు, ఏమీ లేదని ప్రూవ్ అయింది కదా. ఏమి కేసు తర్వాత ఏమైంది? ఈ బురద వెళ్ళాడు ఎవడు, బురద వెళ్తే ఆ రోజు కూడా వీడేంటి వాళ్ళ తరపున నిలబడతాడు. ఎవర్రా ఎక్కడ జరిగింది చెప్పు, ఎక్కడ ఏ చోట జరిగింది చెప్పండి, సాక్షి చెప్పండి అని అంటూ మానేసేసి వాళ్ళ తరపున నేను మీ తరపున నిలబడతాను అంటాడు. సో దిస్ ఫెలో ఈజ్ అ స్పాయిల్డ్ చైల్డ్. దిస్ ఫెలో ఈజ్ ఆ తండ్రి కడుపును చెడబుట్టినవాడు. వాడు తప్పుదారిలోకి వెళ్ళినవాడు, తాగుడికి అలవాటు పడిపోయాడు కనుక అతను అలాగ మాట్లాడతాడు. అది సరి చేసుకోవాలనే కదా ఇన్నాళ్ళు శ్రమ, మోహన్ బాబు శ్రమ ఇవాళది కాదు, ఇది నిన్న బయటకు వచ్చింది. కానీ ఒక పెళ్ళి అయిన కాడ నుంచి, ఒక పెళ్ళైన తర్వాత నుంచి ఈ అనేక తాగటం గొడవల మీద నుంచి అనేక సార్లు మోహన్ బాబు బాధపడటం, చెప్పటం, ఏమైందిరా నీకేం తక్కువ చేశారా, ఇంకా కావాలని చేస్తాను కదరా, నువ్వు బుద్ధిగా ఉండు, తాగుడు మానేసేయి, తాగటం వేరు, తాగుబోతుగా వేరు, పొద్దునే సాయంకాలం తాగటం ఏంటరా అని చెప్పి ఎన్నోసార్లు మందలించడం జరిగింది. అసలు వినే పరిస్థితిలో లేడు. అది ఎందుకు, ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లి తర్వాత. పెళ్ళికి ముందు వినేవాడు, అప్పుడే పెళ్ళికి ముందు ఎలాంటి మాటలు బయటికి రాలేదు. పెళ్ళి కాడ నుంచి అయిన కాడ నుంచి ఎవరు మార్చారు? ఆ అమ్మాయి కారకురాలా? దీన్ని బట్టి ఇష్టం లేదనుకోవచ్చా ఫ్యామిలీకి పెళ్ళి? ఇష్టం లేదు అనుకోవచ్చు అంటమ్మా. ఆ రోజే మోహన్ బాబు ఓపెన్గా రిజెక్ట్ చేశాడు పెళ్ళిని. ఓపెన్గా రిజెక్ట్ చేసి ఈ పెళ్ళి వద్దు, మనకు కుదరదు, ఒక పెళ్ళి అంటే 7 తరాలు అటు ఇటు చూడాలన్నారు, వాళ్ళ అమ్మాయి ఎందుకు వాడి గతంలో విడిపోయింది, నువ్వెందుకు విడిపోయావు, ఈ రెండు చూసుకుంటే ఆ అమ్మ వాళ్ళ టెంపర్మెంట్లు కానీ, ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ, వాళ్ళ టెంపర్మెంట్లు కానీ, మన యాటిట్యూడ్ కానీ మన టెంపర్మెంట్లు కానీ మ్యాచ్ అవ్వవు. ఇవాళ కాకపోతే రేపైనా మనం కొట్టుకోవాల్సి వస్తుంది, తిట్టుకోవాల్సి వస్తుంది, విడిపోవాల్సి వస్తుంది, గొడవలు వస్తాయి, కరెక్ట్ కాదు, పొంతన కుదరదు, మనకి వద్దు అని చెప్పాడు. అయినా ఇప్పుడు వెళ్ళలేదు. నేను చేసుకుంటాను మొండికి వెళ్ళి చేసుకున్నాడు. ఇవాళ ఆ రోజు మోహన్ బాబు ఏం ప్రెడిక్ట్ చేశాడు? ప్రెడిక్ట్ అంటే అదేమి జ్యోతిష్కం కాదు, లెక్క 1+1 2. వాళ్ళ టెంపర్మెంట్ ఇది, వాళ్ళ మనస్తత్వం ఇది. మన టెంపర్మెంట్ మనకు తెలుసు, మన స్పీడ్ ఏంటి, మన కోపాలు ఏంటి, మన ప్లస్ ఏంటి, మైనస్ తెలుసు. వాళ్ళ ప్లస్ ఏంటో మైనస్ తెలుసుకున్నాం మనం. ఆ గతంలో ఎందుకు ఊడిపోయింది, ఈ కారణాలలో. సో ఈ రెండు మ్యాచ్ కావు, రేపు మనం కూడా ఇలాగే అవస్థపడాల్సి వస్తుందని చెప్పాడు. వినలేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆ పెళ్ళి తర్వాత మొదలైంది. పెళ్ళి తర్వాత అమ్మాయే ఇన్స్టిగేట్ చేస్తుందా, లేదా అమ్మాయిని తరపున ఎవరైనా ఇన్స్టిగేట్ చేస్తున్నారా, లేదా వీళ్ళకి పబ్బులో ఫ్రెండ్స్ ఏర్పడారు, బాగా పబ్బు లైఫ్ ఎక్కువైపోయింది, ఈ పబ్బు లైఫ్లో కలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కేస్తున్నారా, కొత్తగా ఏర్పడిన ఫ్రెండ్ సర్కిల్ ఇది ఎవరు వేస్తున్నారో కాలమే చెప్పాలి. ఆ నిజాలు మనకు తెలియకుండా, బట్ పెళ్ళి అయినాక మాత్రం మారిపోయాడు. అది ఎవరి వల్ల, పెళ్లి తర్వాత భార్య వల్ల, లేకపోతే భార్య బంధువుల వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడిన ఫ్రెండ్షిప్ వల్ల తెలియదు. మొత్తం మీద ఈ స్పాయిల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. మోహన్ బాబు గారు కూడా ఒక ఆడియోలో అదే మాట్లాడారు, ఏదైతే పెళ్లి తర్వాత చెడిపోయేవంటూ కూడా మాట వినట్లేదు అంటూ కూడా, తాగి ఇంట్లో వాళ్ళని కొడుతున్నారు అన్నట్టు కూడా. అవును, అదే ప్రాబ్లం ఎక్కడ కదమ్మా. నువ్వు ఓకే ఫెయిల్యూర్, ఒకసారి ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టావు, నష్టపోయింది, పెద్ద విషయం కాదు. మోహన్ బాబు నష్టపోలేదా, మోహన్ బాబు తప్పులు చేయలేదు, మళ్ళీ లెగవలేదా? బట్ ఒక వ్యాపారంలో నష్టపోవటము, ఒకసారి ఫెయిల్యూర్ రావటము పెద్ద ఇబ్బంది కాదు. బట్ దాన్ని మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే ఇవాళ ఓటమి వచ్చినా రేపు గెలుపు పట్టుకోవచ్చు. క్యారెక్టర్ పోయిందనుకో ఎప్పటికీ గెలుపు రాదు. అదే అంటారే, ఈ వెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్. అంటే వెల్త్ సంపద పోయిందనుకో ఏం పోయినట్టు కాదు, అదే ఆరోగ్యం పోయిందనుకో ఏదో కొంత పోయినట్టు. కానీ వ్యక్తిత్వం పోతే అన్నీ కోల్పోయినట్టే. ఏన్ ఇంటెలిజెంట్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ ఎ జీరో. పెద్దవాళ్ళు చెప్పేది, ఏన్ ఇంటెలిజెంట్ వితౌట్ ఎ క్యారెక్టర్ ఇస్ ఎ జీరో. పోలీసు ఇది దొంగ ఇద్దరు తెలివిగలవాళ్ళే. ఇద్దరు దొంగ వేసే ఎత్తుకు పోలీసు వేస్తే, పోలీసు వేసే ఎత్తుకు దొంగ వేస్తారు. ఇద్దరు బ్రెయిన్ ఫెయిల్స్. కానీ పోలీసు ఇంటెలిజెంట్, దొంగ ఈజ్ క్యారెక్టర్లెస్ ఫెలో. అందుకని వీడు దొంగ అయ్యాడు, వాడు పోలీస్ అయ్యాడు. ఇద్దరు తెలిసేట్లు ఒకటే. సో దట్స్ వాట్. అది ఈ పిల్లాడు ఆ క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నాడు.
అది మోహన్ బాబు మదన. పోగొట్టుకుంటున్నాడు, వీడి క్యారెక్టర్ పోతుంది, వీడు అసలు మనిషిగా మళ్ళీ మారతాడా, ఇలాగే వెళ్ళిపోతాడు, ఈ తాగుబోతుగా మొత్తం ఎంతోమంది చూసా ఇండస్ట్రీలో. ఎంతోమంది పిల్లలు పెద్ద పెద్ద హీరోల పిల్లలు కూడా గత చరిత్ర చూసుకుంటే ఇక తాగుడుకు పోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టుల బిడ్డలు కానీ. సో ఇలాగ వీడు కూడా ఇలా తప్పుదారి వెళ్ళిపోతున్నాడు అని బాధ ఉంటుంది కదా ఏ తండ్రికైనా. ఆ బాధలో భాగం అది. కాకపోతే అనవసరంగా పబ్లిక్ అయ్యి ఇంకా దాన్ని పబ్లిక్ ప్రెస్ ఊరుకి దాని మొహం మీదకి ఇది పెట్టడం, మైకిలో పెట్టి చెప్పడం, అసలు నేను ఎవడు రమ్మన్నాడు, ఇక్కడికి ఎవడిచ్చాడు పర్మిషన్, ఎవరిని అడిగి వచ్చావు నువ్వు అని ఇతను ఆవేశపడటం. దాని మైక్ తోసేటప్పటికి అతనికి ఏం దెబ్బలు తగినాయి. సార్ వెళ్ళి ఎవరైనా కూడా అడుగుతారు సార్, దాని తప్పేముంది అంటే ఇప్పుడు అడగచ్చమ్మా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, నువ్వు నాకు పర్మిషన్ అడిగి వచ్చావా లేకపోతే నేరుగా దూరుకొని వచ్చావా? అడిగావు కదా ఫోన్ చేసి. అంటే ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, కంప్లైంట్స్ కూడా జరిగాయి. పర్సనల్ విషయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చర్చ చేస్తారు. ఇప్పుడు నువ్వు నా ఇంటికి వస్తున్నావు, నా ఇంటికి నన్ను పర్మిషన్ అడిగి వచ్చావా లేకపోతే నీ పాటికి నువ్వు వచ్చేసి మైక్ పెట్టావా? అడిగావు కదా సార్, ఎన్నింటి రమ్మంటారని అడిగావు కదా. అడిగావు, రామ్మ 3ంటికి రా లేకపోతే 4ంటికి చెప్పావు. నువ్వు అడగకుండా రావుగా, నీ కల్చర్ అది. అడగకుండా రాకపోవటం అనేది, అడిగి రావటం అనేది మన సంస్కారం. అంటే అట్లా దాడి చేయొచ్చా సార్ మరి అడిగి రాకుండా? అడిగి నా ఇంటికి ఎవడన్నా వస్తే అడగకుండా వచ్చాడు అనుకో, ఎవడన్నా నువ్వు గెటౌట్ అని మెడబట్టే తోస్తాను. అడగకుండా వచ్చి నా ఇంట్లోకి వచ్చి మైక్ పెట్టాడు అనుకో, ఎవరు వచ్చారు ఏందని ఆరా తీయరు. ఎందుకు వచ్చావని ఆరాధిస్తారు. ఎవరు వచ్చారు అసలు, ఎందుకు వచ్చావు నా ఇంట్లోకి, నా పర్మిషన్ లేకుండా నేరుగా మైక్ తీసుకుని నా ఇంట్లోకి వస్తాడు నువ్వు ఎవడని అడుగుతాను నేను. వాడు లేదు బుద్ధిగల వాడైతే, సందర్భం కూడా అయితే వాడు వచ్చే ముందే బెల్లు కొట్టాడు వచ్చాను, దాన్ని అడగకపోవచ్చు. కానీ ఇక్కడ సార్ నేను పలానా అండి, నేను మీతోటి మాట్లాడటానికి వచ్చాను. అక్కడ ప్రశాంత వాతావరణం లేదు సార్. అక్కడ జరిగిన సంఘటన మీరు కూడా చూసుంటారు. అక్కడ మంచు మనోజ్ కానీ ఆ గేట్ బద్దలు కొట్టుకొని వెళ్ళే క్రమంలో కొంతమంది రిపోర్టర్ కెమెరామెన్ కూడా ఎందుకు వెళ్ళాలన్నా, నువ్వు ఎవడివి, నా ఇల్లు గేటు బద్దలు కొట్టి నువ్వు ఎందుకు వస్తావు? నువ్వు నా పర్మిషన్, నీకు ఇచ్చానా పర్మిషన్, నువ్వు నన్ను అడిగావా? నన్ను పర్మిషన్ అడగలేదు, నీ పాటికి నువ్వు వచ్చేస్తావా? నా గేటు బద్దలు కొట్టుకుని నువ్వు వచ్చేస్తావా? నా సెక్యూరిటీ నిన్ను అడ్డుకోకుండా చూస్తూ ఉంటుందా? నా సెక్యూరిటీని ఎందుకు పిలిపించాడట మీడియాని? అక్కడ ఎవరు చెప్పారు? మనోజ్ మీడియాని ఇవాళ పిలిపిస్తున్నాడు. అక్కడ మనోజ్ ఎందుకు పిలిపిస్తాడు? అంటే టీవీ9 ప్రతినిధిత్వం కూడా మాట్లాడడం జరిగింది ఆ ఘర్షణలో కూడా. చూడండి, పోలీసుల ఆధ్వర్యంలోనే మమ్మల్ని కొట్టిస్తా ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మనోజ్ అనే అది మోహన్ బాబు ఇల్లు. మనోజ్ ఎవడు రమ్మంటానికి? మోహన్ బాబు ఇంటికి వచ్చి మోహన్ బాబు గేటు బద్దలు కొట్టి మోహన్ బాబు సెక్యూరిటీతో గొడవపడి మనోజ్ రమ్మన్నాడు అంటే ఎట్లా? నా ఇంటికి వచ్చేసేసి ఎదురింటి వాళ్ళు రమ్మన్నారండి అందుకు వచ్చానంటే ఎట్లా ఉంటుంది? ఏదో అనైతికమైన మాటలు, ఇప్పుడు ఏదో ప్రెస్ కనుక మేము ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నట్టు ఉందో తప్పితే, ఆ రోబతనమైన మాటలుగా ఉందో తప్పితే, కల్చర్, మినిమం కల్చర్. నువ్వు ఓకే ముందు ఫోన్ చేసి అడగలేదు, వచ్చినాకైనా సార్ ఇలాగ మేము ఈ విషయం మీద మాట్లాడటానికి వచ్చినాకైనా కనీసం పర్మిషన్ అడిగి అది లేదు. వచ్చారు నేరుగా గేట్లు పగలగొట్టుకుని లోపలికి వచ్చేసేసి మేము ప్రెస్ అండి మాకు తెలిసిందండి మేము అందుకు అడగడానికి వచ్చేది. బుద్ధుందా మాట మాట్లాడకండి అంటే? మీకైనా ప్రెస్కైనా మిగతా వాళ్ళకైనా నైతిక విలువలు ఉండాలి, మీకు ఉండక్కర్లేదా? ప్రెస్కి ఉండక్కర్లేదా నైతిక విలువలు? మినిమం కల్చర్స్ ఉండాలి, మినిమం ఎడ్యుకేషన్స్ ఉండక్కర్లేదా? మిగతా వాళ్ళకు ఉండాలి, మీకు ఉండకూడదు. కూడా బద్దలు కొట్టుకొని వచ్చింది ప్రెస్ వాళ్ళు కాదు, మనోజ్ వాళ్ళ బౌన్సర్లు ఉన్నారు అక్కడ. ఎవరు కూడా ఇదిట్లో మళ్ళీ వీడియోలు తీసి ఎవడు బౌన్సర్ ఎవడు, మనోజ్ బౌన్సర్ ఎవడు, పాత్రికేయుడు ఎవడు చూడాలి. మొత్తం గుంపులో గోవిందగా వచ్చారు మనోజ్ బౌన్సర్స్ వీళ్ళు. ఒకళ్ళనొకళ్ళు ముందు గేటు పగలు కొట్టుకుంటూ వచ్చారు. గేటు తోసుకుంటూ రావడమే తప్పు. అంత సెక్యూరిటీ మోహన్ బాబు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటే మినిమం కర్టసీ, మినిమం కల్చర్. మీరు పర్మిషన్ ముందు తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినాకైనా గేట్ దగ్గర మేము వచ్చాం, ప్రెస్ నుంచి టీవీ9 నుంచో ఇంకో చోటు నుంచో ఇంకో చోటు వచ్చాం, మేము మోహన్ బాబు గారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఈ విషయంగా మాట్లాడాలనుకుంటున్నాం, మార్కెట్లో ఇది బాగా ట్రోల్ అవుతుంది కనుక ఈ విషయం క్లారిటీ ఆయనతో, లేకపోతే ఇది ఇంకా ఎదుగుగా వెళ్తూ ఉంటుంది, ట్రోల్ అవ్వకుండా విషయం క్లారిటీ ఇవ్వాలంటే మీరు మాట్లాడాలి, అందుకు వస్తున్నాం అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అనుకో, నేను ఏమన్నా అని పోలీసులతో తోయించేసాడు అనుకో, అప్పుడు దెబ్బ తగిలింది అనుకో. మేము పర్మిషన్ అడగడానికి వెళితే ఆయన తోసేసాడు మమ్మల్ని, వాళ్ళు తోయటంలో మాకు దెబ్బలు తగిలినాయి అనొచ్చు. అలా కాదే, ఆయన తోయిలా మీరు తోసుకుంటూ వచ్చేసారు. మీరు గేతులు బద్దలు కొట్టు, పర్మిషన్ లేదు, గుడ్డు లేదు, అడగటం లేదు, కల్చర్ లేదు, మినిమం కర్టసీ లేదు. ఒక మాట అడుగుదాం, ఒక రెస్పెక్టబుల్గా, అదే రోడ్డు మీద మనిషి మోహన్ బాబు, ఒక స్టేచర్ ఉన్నవాడు,
ఒక స్థాయి ఉన్నవాడు, ఆ ఇల్లు ఒక సెక్యూరిటీ పరిధిలో ఉన్న ఇల్లు వచ్చేస్తారా? అంటే రౌడీతనం చేస్తారా? రౌడీ ఇదేమంటారు దాన్ని, అఘాయిత్యము, రౌడీతనము, మేము దౌర్జన్యం చేస్తారా? కరెక్ట్ కాదు అది. అంటే ఇక్కడ మీడియానే చేసిందంటారా దౌర్జన్యం మీడియానే చేసింది. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి నువ్వు వచ్చావంటే దౌర్జన్యమేనమ్మా. నువ్వు వచ్చావంటే వచ్చడం దౌర్జన్యం అనగా, వచ్చినాక నా ఇంట్లోకి జ్వరపడ్డావంటే నేను నా పర్మిషన్ లేకుండా నా తలుపు పగలగొట్టి నువ్వు లోపలికి వచ్చావంటే దౌర్జన్యమే. నా తలుపు వేసి ఉంది, నువ్వు వచ్చావు, నేను తలుపు తీసి నువ్వు అడగాలి, బెల్లు కొట్టాలి. అడిగితే లేదు, ఏంటి ఎవరమ్మా, ఏంటి నువ్వు ముందు పర్మిషన్ తీసా రామ్మా అంటాను. లేదంటే ఏంటమ్మా ఏంటన్నా, లేదు సార్ నేను ఈ విషయం అడగదామని వచ్చాను, రమ్మంటారా అంటావు, రానా లోపలికంటే, లేదు ఇప్పుడు ఆ విషయం నేను టాపిక్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేమో, దయచేసి సారీ అని చెప్తాను, వెళ్ళిపోతావు. అంతేగాని నన్ను ఫోన్ చెయ్యవు, నన్ను అడగవు, నేరుగా నా తలుపు పూసుకుంటూ తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చావు అనుకో, నేను రా బాబు, ఏంటి బాబు, ఎవరు బాబు మీరు, నా తలుపు పగలగొట్టుకు వచ్చారా బాబు, ఎందుకు బాబు అని అడుగుతానా? నా కొడక ఎవడరా నువ్వు అని మెడపట్టుకుని తోస్తానా కాదా? మీరు ఆ పనే చేస్తారు, నేను అదే చేస్తాను. మీరు ఇప్పుడు లాజిక్ వస్తే అలా చేయను, అదే జరిగేది. మీరే ఈ ఓవరాల్గా మనం చూస్తే సార్ ఇక్కడ మంచు మనోజ్ని కావాలని దూరం పెడతా ఉన్నారు. అది ఆస్తి తగాదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు అని వాళ్ళ అభిమానులు కావచ్చు. చివరికి మంచు మనోజ్ కూడా అదే చెప్తున్నాడు, ఎవరో మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు, దీనికి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరు ఇంటరప్ట్ అవ్వలేదమ్మా. వీడిలో కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వలేదమ్మా. వీడికి పబ్బు కల్చర్ ఎక్కువైంది, వీడికి పబ్బు ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు. ఆ పేర్లు ఇప్పుడు కాదు నేనే అవన్నీ మీకు అనవసరం అంటూ నేను మళ్ళీ వివరాలు చెప్తాను, అవసరం తెలుసు ఎవరు ఇంటర్ఫేర్ అవుతున్నారో, ఎవరు వీడికి కొత్తగా ఏర్పడిన పబ్బు ఫ్రెండ్స్ ఎవరో అన్నీ తెలుసు. ఆ దౌర్భాగ్యపు స్నేహాల వల్లే వాడు ఇలా తయారయ్యాడు. వాళ్ళ యొక్క ప్రోద్బలం వల్లే ఈ ఆస్తులు అది కావాలి, ఇది కావాలి, ఇంకా కావాలని దౌర్భాగ్యం మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ మాకు ఒకటోటి బయటికి తెలియబట్టే ఈ మందలించడం, ఆ కల్చర్ నుంచి బయటికి లాక్కురావాలని ప్రయత్నించడం. కానీ ఆ పేర్లన్నీ తీసుకొచ్చి చెప్పే పరిస్థితి అది మాలో మాట్లాడుకోవాల్సిన మాట. తెలిసింది చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మోహన్ బాబుకైనా కూడా, మనోజ్ పైన దాడి ఎక్కడ అదే మీరు ఇంకా మోహన్ బాబు మనోజ్ అన్నా, నేను ఒక తండ్రి కొడుకు అంటున్నాను. ఒక కొడుకును తండ్రి దాడి అంటే కొడతాడండి. వాడు అడ్డాలు వచ్చినప్పుడు కొట్టాలి, కానీ గడ్డాలు వచ్చినప్పుడు అడ్డాల బిడ్డ అయినా సరే, గడ్డాల బిడ్డ అయినా సరే, అడ్డదిడ్డంగా పెరిగిన అడ్డగోలు బిడ్డ అయినా సరే, తండ్రికి కొడుకే. వాడు ఎంత పెద్దాడైనా తప్పు చేస్తే తంతారు, తప్పు చేస్తే కొడతాడు. మోహన్ బాబులు అంటాడు చెల్లుబని వేస్తాడు. యాజ్ అ ఫాదర్ అక్కడ మోహన్ బాబు ఆర్టిస్ట్గా కాదు, అక్కడ మనోజ్ ఆర్టిస్ట్గా కాదు, యాజ్ అ ఫాదర్, యాజ్ అ సన్. ఆ సన్ను తప్పు చేస్తే చెల్లు అనిపించడం ఏ తండ్రినే చేస్తాడు. చెయ్యకపోతే ఆ తండ్రి తప్పు. అది పెద్దాడు కనుక వాడు పెద్ద మిసాలు గడ్డాలు వచ్చేసి వాడు తప్పు చేసినా సరే చూస్తూ ఏం చేస్తాం అనుకునేవాడు మోహన్ బాబు కాదు. మోహన్ బాబు అలాంటి బిడ్డ, తండ్రి ఫాదర్ కాదు. నేనేం చేయగలను, నేను అర్భకుడిని, నేనేం చేయలేను, వాడు అలా మాట్లాడుతా అనేవాడు కాదు. కనుక వాడు తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు దారిలో ఉన్నాడు, తప్పు పనులు చేస్తున్నాడు, క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు. అన్ని బాధలు ఉన్నాయి ఆ తండ్రికి. ఆ తండ్రికి ఇన్ని పోగొట్టుకున్న కొడుకును బాగు చేసుకోవాలన్న తాపత్రయం అందులో కొట్టాడు. మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారన్న మీడియా మోహన్ బాబు కొట్టాడు, మోహన్ బాబు మరో ఆర్టిస్ట్ని కొట్టాడు అన్నట్టు చూస్తున్నారు. మోహన్ బాబు ఆర్టిస్ట్ కాదు, ఇక్కడ ఒక తండ్రి కొడుకును కొట్టాడు. అలా ఆలోచించండి, మీకు అన్ని తప్పుగా న్యాయంగా తెలుస్తుంది. బౌన్సర్లతో కొట్టించారు అంటున్నారు. బౌన్సర్లతో కొట్టించడం కాదు, అది పొరపాటు. ఇప్పుడు నేను బౌన్సర్లు పెట్టుకున్నానమ్మా. నా బౌన్సర్లు పని ఏంటి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏంటి? నన్ను అడ్డుకుంటానికి ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరో నీకు అనవసరం. నేను చెప్తాను, ఒకవేళ వాళ్ళు నా వాళ్ళు అయితే ఆగబోయి, లేకపోతే నీకు అనవసరం. నన్ను రక్షించడమే నీ పని. నా మీద ఎవరు పడకుండా, నా మీదకి ఎవరు రాకుండా తోసుకుంటూ వెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళడమే నీ బాధ్యత. అదే వాడికి బాధ్యత. అది ఎప్పుడైతే మోహన్ బాబు వాడిని చెప్ప మీద కొట్టాడో టక్కన వాళ్ళ బౌన్సర్లు ఎగబడి వచ్చారు. ఆ ఎగబడి వచ్చినప్పుడు ఈ మోహన్ బాబు బౌన్సర్లు ఎగబడి వెళ్ళారు. సో ఆ తోపుళ్ళు అట్లా వాళ్ళని వీళ్ళు తోసుకుంటూ వాళ్ళని తోసుకుంటంలో ఆ అమ్మాయి కింద పడింది, వీడికి గీసుకున్నాయి, పోసుకున్నాయి. అంతే తప్పితే నథింగ్ మోర్ దెన్ దాడి గీడి ఈ పెద్ద పదాలు కావాయి. చిన్న క్లామిటీలో జరిగిన మిషప్ అంతే.
స్వయాన కెమెరాలు కూడా ధ్వంసం చేశారు, సీసీ కెమెరాలు అని చెప్పి కూడా స్వయాన మనోజే మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి వచ్చి దాడి చేశారని ప్రధానంగా చెప్తారు. దాడి అనేవాడు వాడి మొహం వాడి మాటలు వాడి తాగుబోతు మాటలు తప్పితే వాడి మాటలు ఇంటికి వచ్చి తండ్రి వచ్చి కొడితే దాడి అనే మాట వాటంలోనే వాడు ఇన్సెంట్ ఫెలో. ఉరే అనలేదు కానీ మోహన్ బాబు అంతు చూస్తానంటంలో వాడు ఒక కొడుకు. వాడు ఒక కొడుకు అనే మాటైనా ఓ తండ్రిని మోహన్ బాబు అనే పేరు లేకపోతే నీ బతుకేంటి, నువ్వు ఎవడవి నువ్వు? తండ్రి మంచోడని చెప్తాను కానీ తన పక్కనున్న వాళ్ళు మంచివాడని చెప్పేవాడు మోహన్ బాబుని ఎంత చూస్తాను అనమన్నారు పక్కన వాళ్ళు. మోహన్ బాబుని ఎంత చూస్తారని పలకమన్నారు. వీడు బుద్ధి గడ్డి తిందా? వీడు బుద్ధి అడుక్కు తినడానికి పోయిందా? ఓ తండ్రిని పట్టుకుని మోహన్ బాబు అంతు చూస్తాను నేను అని అంటావా నువ్వు? ఎంత కోపం వస్తే మాత్రం. వీడు ఒక కొడుక, వీడు కొడుకు అనాలా? వీడిని చెడబుట్టిన కొడుకు అనాలా లేకపోతే సుపుత్రుడు అనాలా? దౌర్భాగ్య పుత్రుడు అనాలి. ఒక తండ్రిని పట్టుకుని మోహన్ బాబు అంతు చూస్తానని ఆ పేరు పెట్టి ఏకవచనంలో పేరు పెట్టి అంటావా నువ్వు మనిషివా నువ్వు? ఇంకా నువ్వు మాట్లాడుతావు నేను ఆస్తి కోసం కాస్త ఆత్మ కోసం గుడ్డు చిల్లరవాగుడు వేస్ట్ ఫెలో దట్ ఫెలో ఆల్ ది మిస్టేక్ లైస్ ఆన్ దట్ ఫెలో. మీరేదో వాడు ఒక ఆర్టిస్టు వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు. నేను ఒక చెడిపోయిన కొడుకు, ఆ కొడుకుని దారిలో తెచ్చుకునే తండ్రి, తాపత్రయపడే తండ్రి, అదే అలా చూస్తున్నాను నేను. కనుక నాకు ఇంత విశ్లేషణగా అర్థమవుతుంది వాడు ఎంత వాడు ఎంత చెడిపోయాడు, మోహన్ బాబు ఎంత బాధపడుతున్నాడో ఎంత చూడగలుగుతున్నాను నేను. మీరు ఆర్టిస్టులుగా చూస్తే సెలబ్రిటీ వర్సెస్ అలా చూస్తున్నారు కనుక మీకు అది ఆ డెప్త్ అర్థం కావట్లా. లేదు మీకు కూడా మీరు పెద్దవాళ్ళు అయ్యి మీరు ఒక స్థాయి సంపాదించి అప్పుడు మీ బిడ్డల్లో ఒక బిడ్డడు ఇలా బిహేవ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. అంత ఇప్పుడు తెలియదు. లేదు మీరు మీ నాన్నతో బిహేవ్ చేస్తే కొడుకుని చక్కదిద్దే ధోరణిలో ఇదంతా జరిగింది. ఎస్ 100% అదే. ఈ కొడుకుని దారి తప్పేశాడు, గాడి తప్పేశాడు, వీడు ఎటో పోతున్నాడు, వీడు ఏదో పబ్బులు గిబ్బులు కాల్చరు తాగుడు ఈ పద్ధతికి వెళ్ళిపోతున్నాడు. వీడిని ఎట్టకైనా నయానో భయానో కొట్టో తిట్టో ఎట్లాగో దారికి తెచ్చేయాలి. మళ్ళీ విష్ణులాగా వీడు కూడా గతంలో లాగా ఒక డిసిప్లైన్డ్ పిల్లడిగా మళ్ళీ వీడు ఏదో సాధించడానికి మంచి పర్సనాలిటీ ఉంది, ఇప్పటికీ ఫ్యాన్స్, సినిమాలు లేకపోయినా సినిమా చేయకపోయినా ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు వాడికి. మనోజ్ అంటే ఒక ఫాలోయింగ్ ఉంది. వాడు ఎలాగైనా మళ్ళీ వాడి కెరియర్ బిల్డప్ చేయడానికి వాడిని వెనక్కి రావాలి అనే తపనే అది. ఒక తండ్రి పడే తపన అది. ఒక మోహన్ బాబు పడే తపన కాదు, ఒక తండ్రి పడే తపన. ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఒక కన్ను బాగుంది, ఇంకో కన్ను మసకగా ఉందంటే ఈ కన్నుకి ఏం చేద్దాం, ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేద్దాం, ఎక్కడ ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్దామా, టీఏజీకి వెళ్దామా, ఎలాంటి ఆపరేషన్ చేయిద్దాం, అలాగూ ఆలోచించినట్టు ఆ కన్నుని కరెక్ట్ చేసుకోవాలని తాపత్రయం అంతే.